న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. కానీ ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎంజీఎం ఆసుపత్రి ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. వరంగల్ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి కావచ్చు, ఆ జిల్లా నుంచి అందరూ పెద్ద ఎత్తున ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో ఎప్పుడు చూసినా ఏదో ఒక చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఏదో ఒకటి సంభవిస్తూ ఉంటాయి. ఇక వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో పెచ్చులోడి కింద పడ్డం అనేది ఆ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కానీ పెచ్చులు ఊడిపడిన తర్వాత కూడా ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ అక్కడ ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం ఎందుకు సంభవిస్తుంది? అంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు చర్యలు తీసుకోరు? అక్కడ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంటారు? అంటే గతంలో కూడా మనం కొన్ని విజువల్స్ కానీ కొన్ని వీడియోస్ చూసాం, కొన్ని వార్తలు వింటూనే ఉన్నాం. ప్రతిసారి అంటే గతంలో చిన్నపిల్లలను ఎలకలు కొరకడం, అక్కడ ఎక్కువగా ఎలకలు తిరగడము, ఇలాంటి వార్తలు. అంటే ఎప్పుడు ఏదో ఒక వార్త ఎంజీఎం హాస్పిటల్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాము. అక్కడి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఎందుకు ఎంజీఎం హాస్పిటల్ గురించి చర్యలు ఎందుకు తీసుకోరు? హాస్పిటల్ని ఇంకా అంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? హాస్పిటల్ శిథిలావస్థకు చేరిందా? అక్కడ ఏమైనా ఇంకా అంటే ఏమైనా రిపేర్లు చేయించాలా? ఎందుకు హాస్పిటల్ని పట్టించుకోరు అనేటి వాటి గురించి చాలా మంది ప్రశ్నలు విసురుతూ ఉన్నారు. ఇక అక్కడ స్థానికులు జనం కానీ ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో అని భయం వేస్తుంది. గతంలో కూడా మేము ఇలా జరిగింది విన్నాము, ఇలా జరిగింది చూసాము, ఇలా కొన్ని ప్రమాదాలు జరగడం చూసామని కూడా అక్కడి స్థానికులు ప్రజలు చెప్తూనే ఉంటారు ఎప్పుడు. అయితే ఇక్కడ ఎంజీఎం హాస్పిటల్లో ప్రస్తుతం పెచ్చులూడి పట్టిన ఘటన గురించి అక్కడే డాక్టర్లు కొంత మాట్లాడారు. ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూద్దాం. మెయిల్ సర్జికల్ వార్డ్ దగ్గర పై నుంచి పెచ్చులూడి పడడం జరిగిందని మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే వచ్చి ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది. పై నుంచి కింద పడింది. ఇంకా 10 into 12 centimeters, 10 feet కూడా ఉండదు, 5 feet ఆ సైజులో మొత్తం కూర్చొని కూడా కింద పడడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఎటువంటి సిబ్బంది కానీ పేషెంట్స్ కానీ లేకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. ఆ పెచ్చులు ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇమీడియట్గా రిపేర్ చేయడం, దాంతోపాటు మిగిలిన ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి దానికి వెంటనే రిపేర్ చేయడం వెంటనే జరుగుతుంది. అంటే ఇది మనకు మీకు తెలిసిందే, కొత్త బిల్డింగ్ మనం షిఫ్ట్ అయ్యేలో కొన్ని సివిల్ వర్క్స్, మైనర్ వర్క్స్ అన్నీ మేము వెంటనే ఎప్పుడు నోటీస్లోకి వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది మీరు చూస్తే దీని పక్కన కూడా ఒక సివిల్ వర్క్స్ మనం మిస్ అయ్యాయంటే పూర్తిగా ఏదైతే అక్కడ నోటీస్లోకి వచ్చినాయి అన్నీ రిపేర్ చేయించేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కూడా వెంటనే ఇమీడియట్గా రిపేర్ చేసుకుంటాం. అటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. రైట్, ఇందాక విజువల్ చూస్తాం. ఇప్పుడు డాక్టర్ మాట్లాడిన వీడియో మనం చూసాం కదా. డాక్టర్ ఏం చెప్తున్నారంటే గతంలో కూడా కొన్ని పెచ్చులు ఊడిపడితే మేము అక్కడ రిపేర్లు చేయించాం, మరమ్మతులు చేపిస్తున్నాం. కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యే లోపు మేము ఇంకా ఏమేమి మరమ్మతులు ఉన్నాయో అవి చేయించుకుంటూనే వస్తున్నామని అన్నారు. అంటే హాస్పిటల్కి జనరల్గా పేషెంట్లు ఎందుకు వస్తారు? వాళ్ళకి వచ్చిన రోగాలని తగ్గించుకోవడం కోసం, వాళ్ళ రిలీఫ్నెస్ కోసము, అంటే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే దాని నుంచి చికిత్స పొందడం కోసం అని వస్తుంటారు. కానీ హాస్పిటల్లోనే ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో జనరల్గా హాస్పిటల్కి ఎవరైనా ఎలా వస్తారు? ప్రజలకు ఏమైనా రోగాలు తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వస్తారు, కానీ కొత్త రోగం తెచ్చుకోవడానికి, ప్రమాదం కొని తెచ్చుకోవడానికి హాస్పిటల్కి ఎవరు రారు కదా. అలాంటి పరిస్థితిలోకి ఎంజీఎం హాస్పిటల్ వెళ్ళిపోయింది. ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ అంటేనే ఎంతో ఫేమస్. మరి అంత పెద్ద హాస్పిటల్ గురించి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కసారి ఏదో ఒక ప్రమాదం జరిగిందని ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి వార్తలు ప్రతిసారి వస్తున్నా పదే ఇలాంటి వార్తలు ఎంజీఎం హాస్పిటల్ గురించి ఎందుకు వస్తున్నాయని అధికారులు అయినా పట్టించుకొని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ వైఖరి, వాళ్ళ తీరు ఎలా కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైనా చిన్న ప్రమాదాలు జరిగిన చర్యలు ఇలాంటివి బయటికి వస్తే అధికారులు వెంటనే
స్పందించాలి. అంటే హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రమాదము జరగకూడదు, హాస్పిటల్కి వస్తే దేవాలయానికి వచ్చినంత హ్యాపీతో ఉండాలి, అక్కడికి వచ్చాక వెంటనే తగ్గిపోవాలి, ఏ భయం లేకుండా హాస్పిటల్కి రావాలి అనేలా ఆలోచించాలి పాలకులు. కానీ ఇక్కడ పాలకులు మాత్రం వాళ్ళు అసలు ఏం పట్టించుకోవడం లేదు, మంచి చర్యలు తీసుకోవడం లేదు, హాస్పిటల్ని రిపేర్ చేయించడం లేదు. ఒకసారి గట్టిగా రిపేర్ చేస్తే మళ్ళీ రిపేర్లు చేయించాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడ డాక్టర్ విజువల్స్లో మనం చెప్పిన మాటలు విన్నాము. ఆయన డాక్టర్ గారు అన్నారు, ఇంతకుముందు మరమ్మతులు చేపించాము, మళ్ళీ జరిగితే మరమ్మతులు చేయిస్తాము, ఇప్పుడు కూడా మరమ్మతులు చేపిస్తున్నాము అని అంటున్నారు. కానీ అంటే గతంలో జరిగిన మరమ్మతుల గురించి చెప్తున్నారు, ప్రస్తుతం జరిగే వాటి గురించి చెప్తున్నారు. కానీ గతంలో జరిగింది ఇకపైన జరగదు, ఇకపైన జరగకుండా చూస్తాము అని మాత్రం గట్టిగా ఏ పాలకులు వచ్చి చెప్పడం లేదా? మరి అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? ఎందుకో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇలా అయితే అక్కడికి వచ్చే రోగుల పరిస్థితి ఏంటి? రోగుల గురించి కానీ స్థానికుల గురించి కానీ ఎవరు పట్టించుకుంటారు అని ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు, అక్కడికి వచ్చే రోగులు కావచ్చు ప్రశ్నలను విసురుతున్నారు. మెయిల్ సర్జికల్ వార్డ్ దగ్గర పై నుంచి పెచ్చుడు పడడం జరిగిందని మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే వచ్చి ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది. పై నుంచి కింద పడింది, ఇంకా 10 into 12 సెంటీమీటర్స్, 10 feet కూడా ఉండదు, 5 feet ఆ సైజులో మొత్తం కుర్చీలు కూడా కింద పడడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఎటువంటి సిబ్బంది కానీ పేషెంట్స్ కానీ లేకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. ఆ పెచ్చులు ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇమీడియట్గా రిపేర్ చేయడం, దాంతోపాటు మిగిలిన ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి దానికి వెంటనే రిపేర్ చేయడం